శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించిపోతున్న పెద్ద కథ అంటే కథానిక నమ్ముతాను. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. చాలు, అక్కడి కాపేసి అది టైప్ చేయండి, మిగతాది రేపు డిక్టేట్ చేస్తాను. ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని గదిలో అటు ఇటు పచారులు చేస్తున్న సారథి హఠాత్తుగా ఆగి కిటికీ దగ్గరికెళ్ళి తొంగి చూస్తూ అన్నాడు. అతనెందుకు మధ్యలో అలా ఆపు చేయమంటున్నాడో జయంతికి తెలుసు. క్రింద కారు హారన్ వినిపించింది. ఆ హారన్ జయంతికి సుపరిచితమే. మిసెస్ సారథి సాయంత్రం క్లబ్కి వెళ్తూ భర్త కోసం ఆఫీస్కి వచ్చింది. ఇక్కడి నుంచి ఇద్దరూ కలిసి వెళ్తారు. రాయటం ఆపేసిన జయంతి బుక్ మూసేసింది. కుర్చీకి తగిలించిన కోటు తీసివేసుకుంటున్న సారథి క్షణంసేపు తటపటాయించి జయంతి వైపు చూస్తూ, మీరేమీ అనుకోకపోతే రేపొస్తే అది కొంచెం పూర్తి చేసేద్దాం. నేను బుధవారం లోపల రిపోర్టు గవర్నమెంట్కి పంపించేసేయాలి. టైప్ రైటర్కి తెల్ల కాగితాలు బిగించబోతున్న జయంతి ఆగి సారథి వైపు చూసింది. రేపు ఆదివారం. సుందరి భోజనానికి పిలిచింది. సినిమాకు వెళ్ళాలని ప్రోగ్రాం కూడా వేసుకున్నారు. సారీ, మీకు టైం ఉంటేనే, ఎక్కువసేపు పట్టదు, 1-2 గంటలు చాలు. సారథికి తనంటే తనకి అసహ్యం వేసింది. ఇప్పుడు ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అమూల్యతో వెళ్ళి తను చేయబోయే ఘనకార్యం కూడా ఏమీ లేదు. 5 గంటలు దాటితే ఆఫీస్లో ఉండటం అమూల్య సహించలేదు. అమూల్యని పెళ్లి చేసుకున్న రోజునే సారథి తన సొంత అభిప్రాయాలకి తిలోదకాలిచ్చేశాడు. సహజంగా భార్యలు భర్తలతో సర్దుకుపోతారని వినికిడి. కానీ భార్యలతో సర్దుకుపోయే భర్తలు కూడా ఉన్నారని ప్రపంచంలో చాలా కొద్దిమందికి తెలిసేమో. కింద నుంచి కారు హారన్ మరోసారి బొయ్ బొయ్యమని వినిపించింది. అందులో ఏమిటి ఇంకా ఆలస్యం అన్న హెచ్చరిక ఉంది. పెన్ తీసుకుని కోటి జేబుకు పెట్టుకున్న సారథి హడావిడిగా కళ్ళజోడు తీసుకుని పెట్టుకుంటూ, ప్లీజ్, మీరు రేపొకసారి తప్పకుండా రావాలి అని త్వరగా బయటికెళ్ళిపోయాడు. బయట చూడు రంగయ్య, ఆ అమ్మాయి ఇంకొంచెం సేపు ఉంటుంది, కాఫీ టిఫిన్ తెచ్చివ్వు, నువ్వు కూడా ఉండు, ఇవిగో డబ్బులు అని చెప్పటం వినిపించిన జయంతి నిట్టూర్పు విడిచి టైప్ రైటర్ వదిలి లేచి కిటికీ దగ్గరగా వచ్చింది. 3వ అంతస్తులో పై భాగంలో ఉన్న ఆ గదిలోంచి చూస్తే కింద విశాలంగా ఉన్న ఆవరణ కనిపిస్తుంది. ఆ ఆవరణలో ఆకుపచ్చటి పొడుగ్గా విమానంలా రెక్కలు చాచుకుని ఉన్న పెద్ద కారు. డ్రైవింగ్ సీట్లో ఓ చెయ్యి స్టీరింగ్ మీద వేసుకుని అమూల్య కూర్చుని ఉంది. లేత ఆకుపచ్చ రంగు చీర, దానికి కలిపే ముదురాకుపచ్చ రంగులో భుజాలు లేని జాకెట్, మెళ్ళో పొడుగ్గా తెల్లటి ముత్యాల దండ 2 వరుసల్లో ఉంది. అమూల్య జుట్టు రోజుకో రకంగా ఉంటుంది. ఈరోజు నడినెత్తి మీద సిగ వేసుకుంది. జయంతి చూస్తుండగానే సారథి వెళ్ళి డోరు తెరిచి లోపల కూర్చున్నాడు. అమూల్య చేతికున్న వాచి చూసుకుంటూ ఏదో అంటోంది. అమూల్య అడిగిన దానికి జవాబు చెప్తుండగానే సారథి చూపులెందుకో హఠాత్తుగా పైకి వెళ్ళి తన ఆఫీస్ గది మీద నిలిచాయి. అక్కడ కిటికీ చువ్వలు పట్టుకుని బొమ్మలా నిలబడ్డ జయంతి కిందికి చూస్తోంది. సారథి మనసు కలుక్కుమంది క్షణంసేపు. అమూల్యకేదైనా సాకు చెప్పి దిగి ఆఫీస్లోకి వెళ్ళిపోవాలనిపించింది. ఈ లోపలే అమూల్య కారు రివర్స్ చేసి వెనక్కు తిప్పేసింది. కారు వెళ్ళిపోవటంతో జయంతి మళ్ళీ వచ్చి సీటులో కూలబడింది. ఆఫీస్లో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. సారథి ఉన్నంతసేపు బాగానే ఉండే ఆఫీసు అతను వెళ్ళిపోగానే విసుగ్గా అనిపించసాగింది. మ్యాటర్ టైప్ చేస్తున్న జయంతి ఆలోచనలు కారు వెంట పరిగెత్తసాగాయి. సారథి చాలా అదృష్టవంతుడు. చిన్న వయసు, పెద్ద హోదా, అందమైన భార్య, అందరిలో ప్రత్యేకంగా చూపించగల ఆస్తి, ఇన్ని ఉన్నా సారథి అందరిలో సగర్వంగా టీవీగా చొచ్చుకుపోయే బదులు తప్పు చేసిన వాడిలా, అర్హత లేనివాడిలా నెమ్మదిగా నిదానంగా ఎందుకుంటాడో అర్థం కాదు. జయంతి కూర్చున్న గదికి మరో 2 గదుల అవతల కిటికీ దగ్గర నిలబడ్డ మరో వ్యక్తి మనసు కూడా సారథితో పాటే వెళ్ళింది. అతను శివరాం. కొత్తగా క్లర్క్గా వచ్చాడు. శివరాం సారథి కలిసి ఇంటర్ చదివారు. అప్పుడు దాదాపు సారథి పరిస్థితులు శివరాం పరిస్థితులు ఒకటివిగానే ఉండేవి. ఇంటర్ పాస్ అయిన తర్వాత సారథి అమూల్యని పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయి BA పాస్ అయి IASకి వెళ్ళాడు. మామగారి పలుకుబడితో మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని శివరాం BA తప్పి ఉద్యోగం కోసం విసిగి వేసారి చివరికి ఆఫీస్కొచ్చాడు. సారథిని గుర్తుపట్టిన శివరాంకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. కానీ తప్పదు. దొరికిన ఉద్యోగం. ఆత్మాభిమానం అనుకుంటే ఇంటి దగ్గర తల్లి, 2 చెల్లెళ్ళు పస్తులు పడుకోవాలి. శివరాంకి సారథిలో లేని చురుకుదనం ఉంది, తెలివితేటలున్నాయి, కానీ అదృష్టం లేదు. చేతిలో ఉన్న సిగరెట్ని అవతల పడేసి వచ్చి సీట్లో కూలబడి అర్జెంట్ అని ఉన్న ఫైల్స్ తీసి రాయసాగాడు. మర్నాడు ఉదయం
నుంచి మబ్బు పట్టి చలిగాలి వీస్తోంది. సన్నగా వర్షపు చినుకులు రాలుతున్నాయి. సారథి 10:30కే వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. ఈ ఈదురుగాలి వాన చూస్తుంటే జయంతి రాదేమో అనిపించింది. రాకపోతేనే నయం. జయంతి గుర్తొచ్చినప్పుడల్లా అతనికి ఏదో బాధ అనిపిస్తుంది. సారథికి అసలు ఆడవాళ్లు ఉద్యోగం చేయటం అంటేనే ఇష్టం లేదు. అందులో ఒక విధంగా స్కూల్స్లోనూ డాక్టర్స్ అంటే పర్వాలేదు, కానీ ఇలా ఆఫీస్లో గుమాస్తాలుగా టైపిస్టులుగా చేసేది అసలే ఇష్టం లేదు. జయంతిని కూడా అతను జన్మలో తీసుకునేవాడు కాదు. కానీ BA చదువుతుండగా తనంటే విపరీతమైన అభిమానం చూపే లెక్చరర్ ఒక ఆయన గట్టిగా సిఫార్సు చేస్తూ ఉత్తరం రాశాడు. స్వయంగా వచ్చి చెప్పాడు కూడా. జయంతి ఉద్యోగంలో చేరి కూడా దగ్గర 6 నెలలు అవుతోంది. కానీ ఆఫీస్లో ఎలాంటి గొడవలు లేవు. టైంకి వచ్చి తన పని చూసుకుని తలుంచుకుని టైంకి వెళ్ళిపోయే జయంతి లాంటి వాళ్లతో పెట్టుకుందామన్నా సృష్టిద్దామన్నా ఎలాంటి సమస్యలు రావు అని సారథి గ్రహించాడు. స్ప్రింగ్ డోర్ కదిలిన చప్పుడు వినిపించడంతో సారథి ఆత్రంగా గుమ్మం వైపు చూశాడు. వెంటనే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. వచ్చింది జయంతి కాదు, శేఖరం. పీడ, వెదవ్వాన, వానంటేనే నాకు అసహ్యం. రెయిన్ కోట్ విప్పి అక్కడున్న కుర్చీకి తగిలిస్తూ అన్నాడు శేఖరం. శేఖరం సారథికి బాగా పరిచయం ఉన్నవాళ్లలో ఒకడు. కుబేరపుత్రుడైన శేఖరానికి ఉద్యోగం చెయ్యాలన్న బాధ లేదు. అతను కాలక్షేపం కోసం చేసే బిజినెస్ కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ఏమిటో సీరియస్గా రాస్తున్నావల్లే ఉంది. ప్యారడైజ్లో మంచి పిక్చర్ ఉంది. మన ముగ్గురికి సీట్స్ రిజర్వ్ చేయించాను. సిగరెట్ పెట్టి తీసి సారథిని తీసుకోమని చేయిజాస్తూ అన్నాడు శేఖరం. శేఖరం పనే అంత. సరదాగా వ్యాపారం చేయటం, సినిమాలు చూడటం, స్నేహితులతో కాలక్షేపం చేయటం, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే క్లబ్లో పొద్దుపోయే వరకు డబ్బు పెట్టి పేకాడటం. శేఖరానికి నిద్ర రానప్పుడు పేకాడటం ఎదుటి వాళ్ళకి మంచి లాభం. ఓడిపోయినా గెలిచినా డబ్బు ఎదుటి వాళ్ళకే వస్తుంది. ఇంటికెళ్తే అమూల్య ఆఫీస్కి వెళ్ళావని చెప్పింది. ఆదివారం పూట కూడా ఏం ఆఫీసు? సిగరెట్ వెలిగిస్తూ వెనక్కి జారగిలబడుతూ తాపీగా అన్నాడు శేఖరం. సారథి చూపులు మాటిమాటికి వెళ్ళి గుమ్మం మీద నిలుస్తున్నాయి. జయంతి రాకుండా ఉంటే బాగుండు. వచ్చిన శేఖరం ఊరుకోడు. బలవంతంగా తనని సినిమాకి లాక్కెళ్తాడు. ఏంటి మాటిమాటికి గుమ్మం వైపు చూస్తావు? ఎవరన్నా వస్తారా? శేఖరం సారథి మొహంలోకి చూస్తూ అడిగాడు. ఏమైనా సరే ఈరోజు జయంతిని నిరుత్సాహపరచకూడదు. తను సినిమాకి వెళ్ళడు. ఆ అమ్మాయి పాపం అంత దూరం నుంచి తన మాట మీద వచ్చి తిరిగి వెళ్ళిపోకూడదు. సారథికి ధైర్యం లాంటిది వచ్చింది. హఠాత్తుగా తలెత్తుతూ, శేఖరం సారీ, నేను రాలేను. అమూల్య నువ్వు కలిసి వెళ్ళండి. నాకు అర్జెంట్ రిపోర్ట్ ఒకటి గవర్నమెంట్కి పంపే పనుంది. ప్లీజ్ నువ్వు వెళ్ళు అని సీరియస్గా రాసుకోవటంలో మునిగిపోయాడు. అతని వాలకం చూస్తే శేఖరానికి తనక్కడ కూర్చోవటం కూడా డిస్టర్బెన్స్ ఏమో అనిపించింది. 2 నిమిషాలు ఆగి లేస్తూ, ఆల్ రైట్, ఓకే, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అమూల్య, నేను తర్వాత చెప్తాను రాసుకుంటూనే కట్ చేశాడు సారథి. సరే, కుర్చీ మీద పడేసిన రెయిన్ కోట్ తీసుకొని చేతి మీద వేసుకొని వెళ్తానని చెప్పి బయటకు వచ్చేశాడు. అమూల్యతో తనొక్కడు వెళ్ళటం శేఖరానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ ఇష్టం అతని మొహంలో కనుబొమ్మలు ముడిపడేలా చేసింది. కనుబొమ్మలు ముడుచుకొని పరధ్యానంగా స్ప్రింగ్ డోర్ తెరిచి బయటికి రాబోయిన శేఖరం ఎదురుగుండా తల వంచుకుని వస్తూ వాన చినుకులకి శరీరానికి అతుక్కుపోయిన చీరని సరిదీసుకుంటున్న జయంతికి డాష్ ఇవ్వబోయి ఆగిపోయాడు. దాదాపు అతని గుండెల వరకు వచ్చిన జయంతి హఠాత్తుగా నిలదొక్కుని ఆగబోయి వెనక్కి పడబోయింది. ఇంతలో శేఖరం చేయి చాచి బలంగా పట్టుకుని ఆపాడు. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకళ్ళనొకళ్ళు పరీక్షగా చూసుకున్నారు. వాన చినుకులకి చీర మెత్తగా అయిపోయి ఒంటికి చుట్టుకుపోయింది. మొహం మీద 1-2 ముంగురులు నుదుటికి ఉంగరాల్లా అతుక్కుపోయినాయి. బుగ్గల మీద, గడ్డం మీద ఇంకా వాన తాలూకు తడి స్పష్టంగా కనిపిస్తోంది. బద్ధకంగా విసుగ్గా ఉన్న శేఖరం కళ్ళకి సౌందర్యానికి మారుపేరులా మలచిన శిల్పంలా ఉన్న ఈ రూపం హాయిగా అనిపించి మరింత ఆసక్తితో పరీక్షగా చూసేలా చేసింది. సారీ, కళ్ళు క్రిందికి వాలిపోగా అంది జయంతి. నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఈ లోకంలోకొస్తూ అన్నాడు శేఖరం తప్పుకుని పక్కకు తొలగి దారి ఇస్తూ. జయంతి లోపలికి వెళ్ళిపోయింది. శేఖరానికి ఆమె వెంటే మళ్ళీ వెనక్కు వెళ్లాలనిపించింది. కానీ సారథి విసుక్కోవచ్చు. సభ్యత మాట గుర్తొచ్చిన శేఖరం ఆ కోరికని బలవంతంగా అణుచుకొని వెళ్ళిపోయాడు. 2 గంటలని చెప్పిన సారథి 4 గంటలు డిక్టేట్ చేశాడు. డిక్టేట్ చేయటం పూర్తి అయిన తర్వాత రంగయ్య చేత కాఫీ టిఫిన్ తెప్పించాడు. టిఫిన్ తింటున్నా, కాఫీ తాగుతున్నా, టైప్ చేస్తున్నా జయంతి కళ్ళ ముందు తెల్లగా పొడుగ్గా ఉండి ఓ చేతి మీద రెయిన్ కోట్ వేసుకున్న అతని రూపమే కదులుతోంది. అతనెవరో జయంతికి తెలియదు. కానీ అతని రూపం మటుకు తను ఇప్పట్లో మర్చిపోలేదు.
జయంతి టైప్ చేయటం పూర్తయి పోతుండగా గదిలో అటు ఇటు తిరుగుతున్న సారథి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ వాన తగ్గిపోయింది అన్నాడు. మర్నాడు శేఖరం మొహంలో ప్రశ్నార్థకం చూసిన అమూల్య సమాధానంగా పక్కనే పుస్తకంలో ఉన్న చిన్న కవర్ తీసి శేఖరం వైపు పడేసింది. తన మీద పడి క్రింద పడబోయిన కవర్ని శేఖరం ఆత్రంగా తీసి చూశాడు. అందులో ఉన్న చిన్న కాగితం మీద 4 వాక్యాలున్నాయి. అది ఉత్తరం అనటానికి కూడా వీల్లేదు. సంబోధన కానీ చివరి సంతకం కానీ లేని ఉత్తరం. అందులో ఇలా ఉంది: ఆఫీస్లో లేడీ క్లర్క్తో మీ భర్తగారి సరస్సు సల్లాపాలు చూసే తీరిక మీకు లేదా, లేక చూడదలుచుకోలేదా? లేడీ క్లర్క్ని వెంట తీసుకుని చీకటి పడిన తర్వాత ఆఫీసర్ గారు ఊరు చివర తిరిగి రావటం ఎవ్వరూ మీకు తెలియజేయలేదులా ఉంది. మీరు కొంచెం కళ్ళు తెరిచి మీ వారి ప్రవర్తన అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. 1-2 సార్లు చదివిన శేఖరం ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం మిళితమైన మొహంతో ఆసక్తిగా అమూల్య వైపు చూశాడు. గోళ్లను జాగ్రత్తగా షేప్ వచ్చేలా కత్తిరించుకుంటున్న అమూల్య శేఖరం చూపులు గమనించి కూడా చూసి చూడనట్టు ఊరుకుంది. ఇంకేదైనా అయితే నమ్మొచ్చు కానీ సారథి విషయంలో ఏం? తనేమైనా దేవలోకం నుంచి దిగి వచ్చిన మనిషా? విసురుగా కట్ చేసింది అమూల్య. కాకపోవచ్చు, కానీ ఇలా దిగజారే మనిషి మటుకు కాడు. ఇదేదో గిట్టని వాళ్ళు రాసిన విషయంలా ఉంది. అయితే సంతోషించవలసిన విషయమే. కొంచెం ఆగి అమూల్య, కానీ సారథిలో ఇదివరకెన్నడూ లేని మార్పు ఒకటి కనిపిస్తోంది అంది. ఏమిటది? నాకు తెలిసినంతవరకు అతను ఇప్పుడున్నంత చురుగ్గా ఎప్పుడూ లేడు. శేఖరం బిగ్గరగా నవ్వాడు. హదా, కొంతమందికి వయసు జారిపోతుంటే ఆరిపోతున్న యవ్వనం మరోసారి వెలుగుతుంది అంది. అంతకంటే ఏం లేదు. ఏమో, మగవాళ్ళని నమ్మేదెలా? అనుభవపూర్వకంగా అంటున్న మాట అనుకోవచ్చా? చురుగ్గా శేఖరం వైపు చూసిన అమూల్య సంభాషణ క్రికెట్ మ్యాచ్ మీదకి మళ్లించేసింది. తన మాటల్ని ఎదుటివాళ్ళు ఎలా తీసుకుంటారో ఆలోచించే స్వభావం లేని శేఖరం ఏ మాటనైనా సూటిగా విసిరేయగలడు. శేఖరం రాగానే హఠాత్తుగా లేచొచ్చేసిన సారథికి ఆ రోజంతా మనసు ఎలాగో ఉండిపోయింది. అమూల్య పేరిట వచ్చిన ఆ ఉత్తరం శివరాం రాసిందని అతనికి స్పష్టంగా తెలుసు. సంవత్సరాలు దొర్లిపోయిన శివరాం చేతిరాత సారథి మర్చిపోలేదు. చదువుకునే రోజుల్లో కాలేజీలో భాస్కరం అనే అతను రాసినట్టు ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడు. అది ప్రిన్సిపాల్ వరకు వెళ్ళి దస్తూరి గుర్తుపట్టి నానా గొడవైంది. శివరాం గుర్తురాగానే సారథి మొట్టమొదటి ఆలోచన అతని ఉద్యోగంలోంచి తీసేయాలని. కానీ ఎలా? పని విషయంలో అతన్ని ఎటువైపు నుంచి ఎవ్వరూ వంక పెట్టలేరు. కానీ టైం తీసుకున్నా సాధ్యమైనంత త్వరలో అతన్ని తీసేయటం ఖాయం. ఒక విధంగా బాధగా ఉన్న సారథికి ఒక విధంగా మనశ్శాంతిగా ఉంది. తెలియని అమూల్యకి మెల్లిగా తెలియటమే మంచిదేమో. కానీ ఇక తను జాగ్రత్తగా ఉండాలి. సారథి జయంతి పరిచయాన్ని రహస్యంగా ఉంచుకునేందుకే నిర్ణయించుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతిని ఒంటరిగా దూరంగా ఎక్కడికైనా ఓ గంట పాటు తీసుకెళ్లాలని బలంగా అనిపిస్తున్నా ఉత్తరం మాట గుర్తుకొచ్చి సారథికి ధైర్యం చాలటం లేదు. అమూల్య హఠాత్తుగా ఏదో పని పెట్టుకుని అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తోంది. ఆఫీస్లో కూడా సారథి జాగ్రత్తగానే ఉండాల్సి వస్తోంది. సారథిలో రేగుతున్న ఈ గాలి దుమారం ఏమాత్రం ఎరగకొని జయంతి తన పనేదో తను చూసుకుని తన దారిన తను వెళ్ళిపోతోంది. ఆ రోజు ఆఫీస్ నుంచి మామూలు కంటే గంట ముందుగా వెళ్ళిపోవటానికి పర్మిషన్ అడిగింది. ఎందుకు? జయంతి వైపు పరీక్షగా చూస్తూ అడిగాడు. సినిమాకి. ఎవరితో? జయంతికి నవ్వొచ్చింది. సుందరి నేను కలిసి వెళ్తున్నాం. ఏ సినిమాకి? ఈసారి జయంతి మొహం సీరియస్గా మారింది. ఆఫీసర్ల తత్వమే అంత కాబోలు. బెన్హర్కి. ఇంతవరకు చూడలేదా? ఎంత అనవసరమైన ప్రసంగం. చూశాను, కానీ హీరో నాకిష్టం. ఏంటో ఆ ప్రత్యేకత. జయంతి వెనక్కి తిరిగి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. సారథి పర్మిషన్ లెటర్ మీద సంతకం చేశాడు. నిజమే, ఏమిటి ప్రత్యేకత? జయంతి తనంతాను ప్రశ్నించుకుంది. జవాబు దొరకలేదు. కానీ ఏదైనా సరే సమాధానం చెప్పి ఉండాల్సింది. పొడుగాటి మనిషి కాబట్టి అని చెప్పాల్సింది. సారథి పొట్టి. జయంతి కంటే మహా 2 అంగుళాలు ఎక్కువ ఉండొచ్చు, అంతే. ఏమనుకోకు, ఊరికే అడిగాను. జయంతి వెళ్ళిపోతుండగా అన్నాడు సారథి. జయంతి సమాధానంగా నవ్వి వెళ్ళిపోయింది. మీరు నువ్వులోకి దిగింది. జయంతికి ఇందులో ఆ చనువు అసహ్యం అనిపించింది. జయంతి సినిమా థియేటర్ నుంచి ఒంటరిగా బయటకు రావడంతోనే సారథి కనిపించడం చాలా ఆశ్చర్యం అనిపించింది. నీ స్నేహితురాలేది? జయంతితో సుందరి కాక ఇంకెవరైనా వచ్చారేమోనని చూస్తూ అనుమానంగా అడిగాడు సారథి. రాలేదు. సరాసరి ఆఫీస్ నుంచి థియేటర్ దగ్గరకు వచ్చి కలుసుకోవాలనుకున్నాం. ఎందుకు రాలేదో మరి. చుట్టూ చూస్తూ అంది జయంతి.
తెలిసిన వాళ్ళెవరైనా ఉండి చూస్తే సారథి తను కలిసి వచ్చారనుకుంటారేమోనని భయపడుతూ, నీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సారథి. జయంతి టైం చూసుకుంది. 9:30 దాటిపోతోంది. 2 బస్సులు మారాలి. కారులో అయితే 10 నిమిషాల్లో ఇంటికెళ్ళిపోవచ్చు. ఆఫీస్ నుంచి సరాసరి రావడంతో బాగా ఆకలిగా కూడా ఉంది. జయంతి కారులో వెనక కూర్చోబోతుండగా సారథి వారిస్తూ ముందు కూర్చోమన్నాడు. జయంతి వచ్చి కూర్చుంది. సారథి డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. థియేటర్ దగ్గరికి ఎందుకొచ్చానో అడగవేం? సారథి ప్రశ్నించాడు. నాకెలా తెలుస్తుంది? మీరిక్కడ ఏదైనా పని మీద వచ్చారేమో అనుకున్నాను ఆవలిస్తూ అంది జయంతి. లేదు, నీకోసమే వచ్చాను. నాకెందుకో భలే ఈర్ష్య అనిపించింది. ఈర్ష్య? అర్థం కానట్టు అడిగింది. నువ్వు ఇంకెవరైనా కలిసి? చచ్చ, నాకు అలవాట్లేదు. అరే, మా ఇల్లు ఇటు కాదు, మధ్యలో అంది జయంతి. కాదని నాకు తెలుసు. కొంచెం అలా వెళ్ళొద్దాం. నీకెలాంటి ప్రమాదం రానివ్వనని భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. జయంతి, నువ్వు చెప్తే నమ్మవు. నీతో కొంచెం సేపు మాట్లాడితే నాకేదో పెద్ద రిలీఫ్గా అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి నీతో ఇలా సన్నిహితంగా ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. మాటలు రానిదానిలా వింటూ కూర్చుండిపోయింది జయంతి. కారు ఊరు దాటి హిమాయత్ సాగర్ రోడ్డు పట్టింది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తోంది. అక్కడక్కడ దూరంగా మిణుకుమిణుకుమంటున్న లైట్లు. గందరగోళంగా ఎప్పుడు చూసినా గలాబాగా ఉండే సిటీకి దూరంగా ఒంటరిగా ఉన్న ఈ వాతావరణం హాయిగా ప్రశాంతంగా ఉంది. సారథి చెప్పే మాటలు పూర్తిగా వినని జయంతి కొత్తగా కనిపిస్తున్న వాతావరణాన్ని చూస్తూ కూర్చుండిపోయింది. సారథి కూడా మాట్లాడటం మానేశాడు. కొంచెంసేపు అయిన తర్వాత సారథి తనే ఏదైనా చెప్పు అన్నాడు. ఏం చెప్పను? అమాయకంగా అడిగింది జయంతి. ఏదైనా సరే మాట్లాడు, మూగదానిలా నిశ్శబ్దంగా కూర్చోకు. జయంతి మాట్లాడలేదు. నీ చిన్నతనం గురించి ఏదైనా చెప్పు అన్నాడు సారథి. జయంతి బుగ్గల్లోకి రక్తం పొంగింది. చిన్నతనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగినంత గొప్ప జీవితం కాదు నాది. గొప్ప జీవితం అంటే? సారథి మధ్యలోనే రెట్టించాడు. అతనికి ఆ పళంగా జయంతిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తోంది. ఈరోజే తనని తాను గుర్తించుకున్నట్టు తోస్తోంది. గొప్ప జీవితాలంటూ ఏవీ లేవు జయంతి. అన్నీ ఒకటే, కానీ పరిసరాలు కొన్ని జీవితాలకి ప్రత్యేకతని ప్రసాదిస్తాయి అంతే. సారథి హఠాత్తుగా అనేశాడు. కారు ఆపి జయంతిని దగ్గరికి తీసుకోవాలనిపించింది, కానీ నిగ్రహించుకున్నాడు. అతనికి ఈరోజు జీవితం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. ఈరోజే కాదు, జయంతి మొట్టమొదట ఆఫీస్లో అడుగుపెట్టినప్పుడే తెలిసింది. అమూల్యం చేసుకుని తను డబ్బు, సంఘంలో హోదా, సాటివాళ్లలో పరువు ప్రతిష్టలు పొందగలిగాడు. కానీ ఆ పొందటం కోసం తన జీవితంలో ఎంత విలువైంది పణంగా పెట్టాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఒకదాన్ని పొందటం కోసం ఇంకోటి పోగొట్టుకున్న మనిషి తను. జయంతి పరిచయం సారథికి తను పొందిన దానికంటే పోగొట్టుకున్నది ఎక్కువ అని తెలియజెప్తోంది. తనకన్నీ ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ స్వతంత్రం ఏది? అమూల్య అంగీకారం కాకుండా తను ఏ ఒక్క చిన్న పనైనా చెయ్యగలడా? వానొచ్చెట్టుంది. ఆలోచనల మధ్య కొట్టుకుపోతున్న సారథిని జయంతి కంఠం ఈ లోకంలోకి తెచ్చింది. అవును, గాలిలో చల్లదనంతో పాటు తేమ కూడా తెలుస్తోంది. భయమా? జయంతి వైపు తల తిప్పి చూస్తూ అడిగాడు. చాలా దూరం వచ్చేస్తున్నాం. మనసులో కలిగిన భయాన్ని దాచుకోవటానికి ప్రయత్నిస్తూ అంది జయంతి. కళ్ళకెందుకో సారథి 20 సంవత్సరాల వయసు తగ్గినట్టు అనిపిస్తోంది. పర్వాలేదు, నీకేం జరగకుండా ఇంటికి చేర్చే బాధ్యత నాది అని చెప్పలేదు? కారాపి పూర్తిగా జయంతి వైపు తిరుగుతూ అన్నాడు. వద్దొద్దు, కారాపొద్దు, వెళ్ళిపోదాం కంగారుగా అంది జయంతి. తనెప్పుడు ఇలా వచ్చి ఉండకూడదు. తెలియకుండా అనాలోచితంగా వచ్చినందుకు భగవాన్ నాకెలాంటి శాస్తి చెయ్యకు. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా రాను. జయంతి మనసులో భగవంతుని ప్రార్థించసాగింది. గాలి వేగం ఎక్కువైంది. టపటపా చినుకులు రాలటం మొదలుపెట్టాయి. క్షణంలో కాటుకలా చీకటి ఆవరించుకుంది. దూరంగా ఆకాశంలో ఉండి ఉండి మెరుపులు కనిపిస్తున్నాయి. వాన జోరుగా ప్రారంభమైంది. స్టీరింగ్ మీద మోచేయి ఆంచుకొని అరచేతిలో గడ్డం పెట్టుకొని సారథి వానవైపు చూస్తూ ఉండిపోయాడు. వెళ్ళిపోదాం ప్లీజ్, నూతిలోంచి మాట్లాడుతున్నట్లుగా అంది జయంతి. సారథి సంస్కారపూరితమైన హృదయం మీద ఉన్న నమ్మకం సడలిపోసాగింది. శరీరంలో ప్రతి నరం భయంతో బిగుసుకుపోసాగింది. తనెప్పుడూ ఇలా ఇంత రాత్రప్పుడు వచ్చి ఉండకూడదు. భయంతో ముడుచుకుపోయిన జయంతిని క్షణంసేపు పరిశీలనగా చూసిన సారథి జయంతిని తాకాలనిపించినా తాకకుండానే, భయపడకు, నాకెలాగో అనిపిస్తుంది, ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు స్టార్ట్ చేస్తూ. గాలిలో బలం, వానలో జోరు రెట్టింపయ్యాయి. కారు ముందు ప్రసరిస్తున్న హెడ్లైట్ల కాంతిపడ్డ మేర వర్షపు ధారలు పూసల తోరణాల్లా మెరుస్తున్నాయి.
సారథి హఠాత్తుగా చేయి జాపుతూ, జయంతి, నీకేదో చాలా చెప్పాలనిపిస్తోంది, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అన్నాడు. ఇప్పుడొద్దు, ఇంకోసారి ఎప్పుడైనా. కానీ జయంతి కుడి చేత్తో డ్రైవ్ చేస్తున్న సారథి ఎడం చెయ్యి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే మలుపు వచ్చింది. గబుక్కున మలుపు తిప్పి సారథి స్టీరింగ్ని కంట్రోల్ చేయడం కోసం రెండో చేతిని కూడా గబుక్కున తీసుకోబోయాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అవతల నుంచి వేగంగా వస్తున్న కారు ఒకటి బలంగా ఢీ కొట్టుకోబోయి సడన్ బ్రేక్స్తో ఎగిరి పక్కనున్న చెట్టును రాసుకొని కీచుమంటూ ఆగిపోయింది. హఠాత్తుగా ప్రమాదం తప్పించడం కోసం పక్కకు తిప్పేసిన సారథి స్టీరింగ్ని కంట్రోల్ చేయలేకపోవడంతో పక్కకు తిరిగి మరో చెట్టుని బలంగా గుద్దుకుంది. మై గాడ్, ఈ వెదవ్వానలో! అవతల కారులోంచి కాస్తలో ప్రమాదం తప్పించుకున్న వ్యక్తి యువతలకు దిగి ఈ కారు వైపు పరిగెత్తుకొచ్చాడు. అతను కారు చేరుకోకముందే రోడ్డుకు అడ్డంగా బోర్లా పడిన సారథి కనిపించాడు. పీడవాన ఎప్పుడూ ఏదో ఒకటి నా ప్రాణానికి తెస్తూనే ఉంటుంది. తిట్టుకుంటూ సారథి మీదకు వంగి పరీక్ష చేయబోతుండగా సారథే ఒకసారి బలంగా మూలిగి పక్కకు తిరగబోయాడు. నయమే, చచ్చిపోలేదు, అదృష్టం. సారథికి పక్కకు తిరగటానికి సాయం చేస్తూ అనుకున్నాడు. అబ్బా! మరోసారి వెళ్ళకిలా తిరిగిన సారథి ఇంకోసారి మూలిగాడు. ఎవరు? మై గాడ్, సారథి ఈ వేళప్పుడు ఇక్కడేం చేస్తున్నట్లు? శేఖరం ఆశ్చర్యపోయి ఇంకోసారి పరీక్ష చేయబోతుండగా సారథి లేచాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి అతని మనసు దిమ్మెరపోయింది. అంత బలమైన దెబ్బలు తగల్లేదు. శేఖరం, సారథి తెల్లబోతూ అన్నాడు. నీకంటే నేనే ఎక్కువ ఆశ్చర్యపోతున్నాను. ఈ పాటికి భోంచేసి హాయిగా పరుపు మీద నిద్రపోవలసిన నువ్వు. శేఖరం వాక్యం పూర్తి చేయకుండానే సారథి ఉలిక్కిపడిన వాడిలా చుట్టూ చూస్తూ జయంతి, జయంతేది అన్నాడు. జయంత? ఎవరావిడా? నీకు పూర్తి స్పృహ వచ్చినట్టు లేదే అన్నాడు. శేఖరం గబుక్కున ముందుకు వెళ్ళబోయిన సారథి కాలు పట్టుకొని అబ్బా అంటూ ఆగిపోయాడు. ఏమైంది, దెబ్బ తగిలిందా? శేఖరం ఆత్రంగా వంగి కాలు చూడబోతూ అన్నాడు. నా కాలు వదిలై, నాతో కారులో ఇంకో అమ్మాయి ఉంది. ఏది? ఏది? శేఖరం కూడా చుట్టూ చూస్తూ అడిగాడు. అటువైపు వెళ్ళి చూడు శేఖరం, త్వరగా, లాభం లేదు, నా కాలు కదలనివ్వటం లేదు. సారథి తొందర పెట్టాడు. శేఖరం కారు కటువైపు వెళ్ళాడు. వాన ఇంకా జోరుగానే పడుతోంది. ముందు శేఖరానికి వానజల్లు తప్ప ఏం కనిపించలేదు. అతని కళ్ళు మరింత చురుకుదనం తెచ్చుకొని పరీక్షగా చూసిన తర్వాత జయంతి కనిపించింది. చేతులు తలా మటుకు రోడ్డు మీదికి కొద్దిగా ఉన్నాయి. మిగతా భాగమంతా క్రిందికుంది. రోడ్డు మీద పడే వర్షపు నీళ్లు కాల్వలు కట్టి ప్రవాహంలా జయంతి మీద నుంచి జరజర ప్రవహిస్తున్నాయి. అదృష్టం, జయంతి పక్కనే పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద పడలేదు. ఇంకో విధంగా రాయి అక్కడ ఉండటం వల్లనే జయంతి ఆ మాత్రం ఉండగలిగింది. లేకపోతే వర్షపు నీళ్ల అడుగున పడి ఉనికి తెలిసేది కాదు. శేఖరం రెండంగల్లో వెళ్ళి జయంతిని చేతుల మధ్య లేపేసి కారు దగ్గరికి తీసుకొచ్చేశాడు. స్పృహ ఉందా? సారథి ఆత్రంగా అడిగాడు. ఉన్నట్టు లేదు. శేఖరం కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇదన్నమాట సారథి ఇక్కడ వెలిగిస్తున్న ఘనకార్యం. జయంతి నుదుటి మీద గాయం బలంగా ఉంది. మోచిత్ దగ్గర కూడా రక్తం వస్తోంది. ప్యాంట్ జేబులోంచి జేబు రుమాలు తీసి జయంతి నుదుటికి అడ్డుపెట్టిన శేఖరం విసుగ్గా సారథి వైపు చూస్తూ, నువ్విలా పట్టుకుని వెనక సీట్లో కూర్చుంటే నేను డ్రైవ్ చేస్తాను. మనం సాధ్యమైనంత త్వరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది అన్నాడు. గబుక్కున ఎక్కబోయిన సారథి చటుక్కున ఆగిపోయాడు. శేఖరం ఏమిటన్నట్టు చూశాడు. శేఖరం, నేను నీతో రాను, కారు దగ్గరే ఉండిపోతాను అన్నాడు. శేఖరం కళ్ళు వెడల్పైనాయి. నిజం, నేను ఇలా వచ్చానని కానీ జయంతి నాతో ఉందని కానీ ఎవ్వరికీ, ముఖ్యంగా అమూల్యకి తెలియకూడదు. అందుకని రెప్పవాల్చకుండా ఇంకా అలాగే చూస్తూ అడిగాడు శేఖరం. చెప్పాను కదా, జయంతిని తీసుకెళ్ళి నీకు తెలిసిన డాక్టర్కి ఎవరికైనా చూపించు. నేను ఇక్కడే ఉంటాను. ఆ కారు పాడైనట్టుంది, ఎలా వస్తావు? ఆ సంగతంతా నాకు వదిలై, తెల్లవార్లు నేను ఇక్కడ కూర్చున్నా పర్వాలేదు. అదృష్టవశాత్తు నీలాగే ఎవరన్నా వస్తే చూస్తాను. తెల్లవారి లోపల కనీసం ఒక లారీ అయినా ఇటు వెళ్ళకపోదు. శేఖరం కనుబొమలు మరింత ముడుచుకున్నాయి. తీసుకెళ్లటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ జేబు రుమాలు అడ్డుపెట్టి గట్టిగా నొక్కి పెట్టకపోతే రక్తం మరింత పోతుంది అన్నాడు. దానికి నేను ఉపాయం చెప్తానుగా. సారథి అలా కుంటుతూనే శేఖరం సాయంతో జయంతిని ముందు సీట్లోకి తెచ్చాడు. జయంతి తల శేఖరం తొడ మీద ఉంటుంది. ఎదురుగుండా ఏ కారు అడ్డు రానంత వరకు ఒక చెయ్యి జేబు రుమాల మీద ఉంచి ఇంకో చేత్తో శేఖరం డ్రైవ్ చేయొచ్చు. అప్పుడప్పుడు కాస్త చెయ్యి తీసినంత మాత్రాన ఏం కాదు. సరే, కానీ నేను మళ్ళీ వెనక్కి వస్తాను. ఈ లోపల నీకే కారు దొరక్కపోతే శేఖరం కారు స్టార్ట్ చేయబోతూ అన్నాడు. ఆల్ రైట్, మర్చిపోయాను, ఆ సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళు. సారథి శేఖరం పెట్టె మొత్తం తీసుకున్నాడు.
డ్రైవ్ చేస్తున్న శేఖరం చేతి వాచి చూసుకున్నాడు. 12:30. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు వీల్లేదు. ఇంత రాత్రప్పుడు. భగవాన్! ఈరోజు లేచి ఎవరి మొహం చూశాడో కానీ ఎలాంటి గొడవలో ఇరుక్కున్నాడు. తొడ మీద నుంచి జారిపోతున్న జయంతి తల సరిచేస్తూ అనుకున్నాడు. అయితే ఆ రోజు రాసిన ఆకాశరామన ఉత్తరం నిజమే అన్నమాట. తను నమ్మలేకపోయాడు. ఏం మనుష్యులు! భర్త వెనక భార్య, భార్య వెనక భర్త. ఛే! ఈ ఆఫీసులో ఉద్యోగం చేసే ఆడపిల్లల మటుకు ఏం చేస్తారు? ఎలాగో అలాగ చదువుకోవటం, డిగ్రీ సంపాదించుకోవటం, ఉద్యోగాల్లో చేరగానే ఏం జరుగుతాయి? ఏళ్ళు జరుగుతాయి. పెళ్ళి అశ్రద్ధ అయిపోతుంది. కాబోయే భర్తకి ఈ అర్హతలుండాలి అనే కోరిక పెరుగుతుంది. అవి ఉన్న మనిషి దొరకడు. ఈ లోపల సంవత్సరాలు దొర్లిపోవటం, ఎవరో కొద్దిగా మనసుకి దగ్గరగా రావటం, వాళ్లతో సంబంధాలు ఏర్పరచుకోవటం చేస్తారు. ఆ కాలంలో బాల్య వివాహాలు చేస్తే భర్తలు పోయి విధవరాండ్రుగా మిగిలిపోతే ఈ రోజుల్లో చదువుకొని పెళ్ళిళ్ళు కాకుండా మిస్సమ్మల్లాగా మిగిలిపోతున్నారు. ఆడపిల్ల జీవితం అప్పుడెలా బాధగా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే తిండి కోసం వాళ్ళు ఎవరి మీద ఆధారపడటం లేదు, అంతే. కారు సిటీ సమీపిస్తోంది. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? జయంతి తడితల పెట్టడం వల్ల సారథి ప్యాంటు కూడా తడిసిపోయింది. వాన ఉధృతం కొద్దిగా తగ్గింది. ఈ రాత్రివేళ ఇలా తన తొడ మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఈ అమ్మాయి ముక్కు మొహం కూడా తనకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరూ నమ్మరు. అందుకే కొంచెం జాగ్రత్తగా తనంటే తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. శేఖరం కళ్ళ ముందు గబగబా డాక్టర్ల లిస్టు తిరిగింది. పరాంజసే అని మహారాష్ట్రియన్. ఒకసారి ఎప్పుడో ఎందుకో అతని దగ్గరికి వెళ్ళాను. అతని క్లినిక్, ఇల్లు రెండూ ఒకటే. పెద్దవాడు కూడా. శేఖరం కారుని అటువైపు తిప్పాడు. శేఖరం అదృష్టం, పరాంజపే ఇంట్లోనే ఉన్నాడు. కారు హారన్ నొక్కిన 2 నిమిషాలకి తలుపు తెరుచుకుంది. శేఖరం సాయంతో జయంతిని లోపలికి తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టాడు. డాక్టర్ జయంతిని పరీక్ష చేసి నుదుటి మీద కట్టుకట్టి ఇంజెక్షన్ చేశాడు. ఇప్పుడప్పుడే బహుశా మెలకువ రాదనుకుంటా. జయంతి వైపు పరీక్షగా చూసి శేఖరంతో అన్నాడు. అసలు మెలకువ అనేది రాకుండా ఉంటే సంతోషిస్తా అనుకున్నాడు మనసులో కసిగా. మీకు పడకుర్చీ తెచ్చివేస్తాను. మీరు కూడా చాలా అలసిపోయారులా ఉంది. నేను ఇక్కడుండి ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్ళిపోతాను. డాక్టర్ శేఖరం వైపు చిత్రంగా చూశాడు. అరే, మెలకువ రాదంటున్నారు కదా? శేఖరం నసిగాడు. వస్తే రావచ్చు, మీరు లేకపోతే ఆమె కంగారు పడొచ్చు. డాక్టర్ వెళ్ళి పడకుర్చీ తెచ్చివేశాడు. శేఖరం అందులో కూలబడ్డాడు. జయంతి తల పెట్టినంత మేర అతని ప్యాంటు ఇంకా బాగా చల్లగా ఉంది. వెధవగోల, తని గొడవలో చిక్కుకున్నాడేమిటి? శేఖరం ఆలోచనలు హఠాత్తుగా జయంతి ఇంటివైపు తిరిగాయి. వాళ్ళు ఏమనుకుని ఉంటారు ఈ పాటికి? కర్మ, పోలీస్ రిపోర్ట్ ఇవ్వరు కదా. లేకపోతే ఇలా రాత్రిళ్ళు ఇంటికి రాకపోవటం అలవాటేనేమో. శేఖరం మొహం మళ్ళీ కఠినంగా మారింది. ఆ రోజు తను సారథి గదిలోంచి వస్తుంటే దాదాపు తన మీద వచ్చి పడబోయి సారీ అన్న అమ్మాయే కదూ. ఆ రోజు తనెందుకంత ఇదిగా ఫీల్ అయ్యాడు? అమాయకంగా, ఆశ్చర్యంగా, సూటిగా చూసే అక్క తనకి చాలా రోజులు జ్ఞాపకం ఉన్నాయి అన్న సంగతి శేఖరానికి గుర్తొచ్చింది. అది అమాయకత్వం ఏమీ కాదు, అదో పోజు. లేకపోతే బుద్ధి లేదు. పెళ్ళైన మనిషితో ఏమిటా సాంగత్యం? శేఖరం తల తిప్పి కోపంగా జయంతి వైపు చూశాడు. అతనికి ఆ క్షణంలో జయంతి కర్మానికి వదిలేసి చక్కా పోవాలనిపించింది. మళ్ళీ అమాయకంగా, విపరీతంగా అలసిపోయి గాఢ నిద్రలో ఉన్న దానిలా ఉన్న ఆ మొహం గుర్తుకొచ్చేసరికి శేఖరం మొహం మళ్ళా ప్రసన్నమైంది. పాపం, తను మటుకు ఏం చేయగలుగుతుంది? ఇంట్లో పెద్దవాళ్ళని అనాలి కానీ వయసు చేసే గమ్మత్తుల నుంచి తప్పించుకోవటం ఎవరి తరం? నిండా 20 సంవత్సరాలైనా ఉన్నట్టు లేదు. ఇంత చిన్న వయసులో అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం రావటమే దురదృష్టం. పడకుర్చీలో కాలు మీద కాలు వేసుకొని వెనక్కి వాలి జయంతి వైపే చూస్తున్న శేఖరం చూపులు చూస్తుండగానే రెప్పలు వాలిపోయి బరువుగా మూతలు పడిపోయాయి. ఎవరో పట్టి గట్టిగా కుదపటంతో శేఖరానికి మెలకువ వచ్చింది. క్షణంసేపు అతనికి తనెక్కడుంది అర్థం కాలేదు. కిటికీలోంచి తొలి వెలుగు రేఖలు గదిలోకి వస్తున్నాయి. ఆమెకు మెలకు వస్తోంది. మీరు లేచి దగ్గరకు రండి, గుర్తుపట్టగలదేమో చూద్దాం, పరాంజప్పే అంటున్నాడు. శేఖరానికి మెల్లగా యాక్సిడెంటు, జయంతి తన తొడ మీద పెట్టుకుని తీసుకురావటం, డాక్టర్ తలుపు తీయటం మెల్లగా గుర్తొస్తున్నాయి. మీకే చెప్పేది, దగ్గరగా రండి. శేఖరం నిద్రమత్తు వదిలించుకొని లేచి జయంతి దగ్గరగా వెళ్ళాడు. కళ్ళు తెరిచిన జయంతి ఇంకా ఎక్కడో ఉన్నదానిలా మత్తుగా చూస్తూ, ఎక్కడున్నాను? ఏమిటిది? అంది నీరసంగా. డాక్టర్ శేఖర్ని ముందుకు తోశాడు. శేఖరం నవ్వాలనుకున్నాడు కానీ నవ్వు రాలేదు. చెప్పండి, ఏమిటిది?
జయంతి చప్పున లేచి కూర్చోబోయింది. డాక్టర్ వెంటనే చేయి చాచి ఆపేశాడు. ఆ కొద్దిసేపట్లోనే జయంతి కప్పుకున్న దుప్పటి జారడం, ఆ వెంటనే డాక్టర్ సరిచేయటం క్షణంలో జరిగిపోయాయి. అది శేఖరం దృష్టి దాటిపోలేదు. తను ఈ అమ్మాయికి బట్టలు కూడా మార్చినట్టు గుర్తు వచ్చిన శేఖరం వెంటనే తల తిప్పేసుకుని చూపులు మార్చుకున్నాడు. తలెందుకింత నొప్పిగా ఉంది? చేత్తో తల తడుముకుంటూ అంది. తగ్గిపోతుంది, డాక్టరు ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు. మిమ్మల్ని గుర్తుపట్టలేదు, తమాషా, స్పృహ వచ్చింది మరి, బయటకొస్తూ అన్నాడు డాక్టర్. జయంతి తననెందుకు గుర్తుపట్టలేదో శేఖరానికి ఒక్కడికే తెలుసు. రాత్రి మీరు తీయటంలో ఆ చీర చించేశారు. అసలది పాతదిలా ఉంది, ఇంకోటి తీసుకురండి. శేఖరం అంత ఉదాసీనంగా ఎందుకున్నాడో డాక్టర్కి అర్థం కావటం లేదు. డాక్టర్ ఆదేశించిన ప్రకారం శేఖరం చీర తెచ్చాడు. జీవితంలో ఏనాడు చీరలు కొనిన శేఖరం ఆ రోజు రాత్రి అజాగ్రత్తగా జయంతి చీర తీసి చింపినందుకు ప్రతిఫలంగా కొత్త చీర కొనుక్కొచ్చాడు. ఇక మీరు వెళ్ళొచ్చు, పని చూసుకొని రండి. తల మీద దెబ్బ బలంగా తగిలింది. ఈ రోజల్లా అలా లేవకుండా మత్తుగా ఉంటేనే మంచిది అన్నాడు. శేఖరం సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం మనిషి, ప్రమాదం లేదు కదా అని ఒక్కసారి కూడా అడగలేదు. డాక్టర్ చిత్రంగా చూశాడు. అంతేకాదు, జయంతి పట్ల అతని చూపుల్లోని విముఖత్వం, అతని పరధ్యాస డాక్టర్కి ఏదో అనుమానం అనిపించేలా చేశాయి. శేఖరం ఇంటికెళ్లేసరికి 11 గంటలైంది. సారథి 2 సార్లు ఫోన్ చేశాడని, ఇంటికి రాగానే శేఖరాన్ని ఫోన్ చేయమని చెప్పాడని నౌకర్ చెప్పాడు. శేఖరం ఆఫీస్కి సారథి కోసం ఫోన్ చేశాడు. శేఖరం కంఠం వింటూనే సారథి, ఆగు, ఫోన్లో ఏం మాట్లాడొద్దు, నేనొస్తాను, లేకపోతే నువ్వు రా అన్నాడు. నేను రాలేను, నాకు ఓపిక లేదు, విసుగ్గా అన్నాడు శేఖరం. ఆల్ రైట్, నేనే వస్తున్నాను. మరో 10 నిమిషాల్లో సారథి శేఖరం ఎదురుగుండా ఉన్నాడు. శేఖరం జరిగిందంతా చెప్పాడు. వాళ్ళింటి దగ్గర ఏం గొడవ జరుగుతోందో సారథి అన్నాడు. అదే నాకు భయంగా ఉంది. వాళ్ళేదైనా రిపోర్ట్ ఇస్తే అనవసరంగా నేను ఇందులో ఇరుక్కోవాల్సి వస్తుంది. కోపంగా అంటున్న శేఖరం వైపు సారథి బాధగా చూశాడు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. శేఖరం, ఇంత సాయం ఎలాగూ చేశావు, ఇంకొకటి చేయకూడదు అన్నాడు. ఏమిటది? కుర్చీలో వెనక్కి జారగిలబడి సిగరెట్ కాలుస్తున్న శేఖరం అడిగాడు. సెక్రటరియేట్లో సుందరి అని యూడీసీ ఉంది. ఆ అమ్మాయి జయంతి ఫ్రెండు. కాస్త ఆ అమ్మాయిని కలిస్తే, ఆ అమ్మాయి మొహం నాకు తెలియదు, నా ముక్కు మొహం ఆ అమ్మాయికి తెలియదు. ఇంకోసారైతే సారథి నవ్వేవాడే. ఇప్పుడు అతను నవ్వే స్థితిలో లేడు. దాదాపు మతిపోయిన స్థితిలో ఉన్నాడు. శేఖరం వెళ్ళిపోయిన అరగంటకి అటువైపు లారీ వస్తుంటే అందులో వచ్చాడు. అమూల్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. కానీ జయంతి, శేఖరం ఇవేం చెప్పలేదు. యాక్సిడెంట్ ఎప్పుడైంది తెలియని అమూల్య మనుషుల్ని పిలిపించి కారు కోసం పంపించింది. అప్పుడే కారు బాగైపోతోంది కూడా. సారథికి రాత్రి కళ్ళు మూతపడితే ఒట్టు. శేఖరం కనిపించి ఈ మాత్రం చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. ఎలాగైనా సరే సుందరికి జయంతి విషయం తెలియటం మంచిది. నేను ఇందులోకి అడుగు పెట్టడం మంచిది కాదన్న సంగతి నీకు తెలుసు. అదృష్టవంతుడివి, నన్ను ఇందులోకి తోసి చక్కగా ఒడ్డును కూర్చున్నావు అనుకున్నాడు శేఖరం. సారథి సుందరి పనిచేసే సెక్షన్ చెప్పి సుందరితో ఎలా చెప్పాలో వివరించాడు. లేచి వెళ్ళబోతూ, జయంతికి బాగా స్పృహ తెలిస్తే జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నానని చెప్పు అని వెళ్ళిపోయాడు. శేఖరం బట్టలు మార్చుకుని భోంచేసి ఓ అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ సుందరి కోసం బయలుదేరాడు. అర్జెంట్, మీతో జయంతిని గురించి మాట్లాడాలి. జయంతి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంది. ఒక్క 2 నిమిషాలు బయటికి రండి. సంతకం లేని చీటీని సుందరి తిరగేసి మరీ చూసి ఇంకో 2 సార్లు చదివింది. అయినా విషయం అర్థం కాలేదు. సూపరింటెండెంట్ని ఓ అరగంట పర్మిషన్ కావాలని చెప్పి బయటికొచ్చింది. రాత్రి వాన కురిసి వెలవటం వల్లనేమో ఆ రోజు ఎండ తీక్షణంగా ఉంది. ఆ ఎండలో పొడుగాటి కారులో శేఖరం కూర్చొని సుందరి కోసం ఎదురు చూస్తున్నాడు. మీరే నా సుందరి అంటే ప్యూన్ వెంటొస్తున్న సుందరి వైపు చూస్తూ అన్నాడు. శేఖరానికి ఎందుకో సుందరి మొదటి చూపులోనే నచ్చింది. అంత పొడుగు పొట్టి కాని విగ్రహం, ఓ మాదిరి లావు, చామన ఛాయ, మొహాన గుండ్రటి బొట్టు, పల్చటి చీరలోంచి స్పష్టంగా కనిపిస్తున్న మంగళసూత్రాలు, మర్యాద ఉట్టిపడే మొహం. తన వైపు వస్తున్న శేఖరాన్ని చూసి సుందరి కంగారు పడింది. జరిగిందంతా క్లుప్తంగా శేఖర్ చెప్పాడు. రెప్పవాల్చటం, ఊపిరి పీల్చటం మర్చిపోయి శేఖరం మొహంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది సుందరి. మీరొస్తానంటే తీసుకెళ్తాను. సాధ్యమైనంత త్వరలో దయ ఉంచి నా భుజాల మీద నుంచి ఈ భారం దిగాలంటే దానికి మీరొక్కరే సమర్థులు. ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ గబగబా అన్నాడు శేఖరం. 1 నిమిషం ఉండండి, సెలవు పెట్టేసి వస్తాను. సుందరి మళ్ళీ ఆఫీస్లోకి పరిగెత్తింది. చెప్పినట్టుగానే సుందరి బయటకొచ్చి శేఖరం కారులో కూర్చుంది. ఇద్దరూ ఏం మాట్లాడలేదు. 15 నిమిషాల్లో కారు డాక్టర్
ఇంటి ముందొచ్చి ఆగింది. ఇద్దరూ దిగి లోపలికొచ్చారు. ముందు గదిలోనే ఎదురైన డాక్టర్ శేఖరాన్ని పలకరిస్తూ పల్స్ వచ్చిందని, నర్స్ వచ్చిందని, పేషెంట్ని పైన మేడ మీద గదిలోకి మార్చామని, పర్వాలేదు కులాసాగానే ఉంది, కాఫీ కూడా తాగింది ఇప్పుడే అని చెప్పాడు. సుందరిని ఏమని పరిచయం చేయాలో తెలియని శేఖరం జయంతి అక్క అని చెప్పాడు. డాక్టర్ చూపించిన దోవని అనుసరిస్తోంది సుందరి. శేఖరం మేడమెట్లెక్కారు. సుందరి ముందుగా నర్స్ చూపించిన గదివైపు పరిగెత్తింది. శేఖరం బయట వరండాలో ఆగిపోయాడు. గుమ్మానికి ఆకుపచ్చటి కర్టెన్లు వేళ్లాడుతున్నాయి. జయ, సుందరి, జయంతి బావురుమంది. సుందరి సముదాయిస్తోంది. ప్యాంటు జేబులోంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్న శేఖరం తన సుందరి వెనక గదిలోకి వెళ్ళకపోవటం మంచిదని అనుకున్నాడు. సుంది, నేను అసలు బ్రతికున్నానా? జయంతి వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది. శేఖరానికి నిజంగానే జాలి అనిపించింది. పర్వాలేదు, ఇంకా అదృష్టవంతురాలివి కదూ. జయంతి తలని మెల్లగా దెబ్బకి కట్టిన కట్టు కదలకుండా గుండెలకి బిగ్గరగా లాక్కుంటూ అంది. నన్ను ఇక్కడికి అసలు ఎవరు తీసుకొచ్చారు? ఈ చీర కూడా నాది కాదు. బహుశా డాక్టర్ ఇచ్చి ఉంటాడులే. వాన్లో తడిసావు కదా. సుందరి కంఠం వినిపించింది. శేఖరం చేతిలో సిగరెట్ దూరంగా విసిరేసి క్రిందికి దిగొచ్చేశాడు. చాలాసేపు అయిన తర్వాత సుందరి దిగొచ్చింది. రాత్రికి అవసరమైతే శేఖరానికి ఫోన్ చేయటం కోసం డాక్టర్ శేఖరం ఫోన్ నంబర్ తీసుకున్నాడు. సుందరిని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి వదిలేశాడు శేఖరం. దిగి వెళ్ళిపోబోతున్న సుందరిని హఠాత్తుగా ఆపి, మరి వాళ్ళ ఇంటి దగ్గర అన్నాడు. అదంతా నేను చూసుకోగలను. రేపు మటుకు మీరు శ్రమ అనుకోక వచ్చి అక్కడికి తీసుకువెళ్తే చాలు. ఆ సందులు గొంతుల్లో ఆ డిస్పెన్సరీ గుర్తుపట్టడం కష్టం అంది నవ్వుతూ. అబ్బే, రేపు సరిగ్గా ఈ టైంకి నేను వచ్చి తీసుకెళ్తాను. ఒక్కడిని అంటే భయమేస్తుంది కానీ పంచుకునే వాళ్ళుంటే ఎంత బరువైనా మోయగలను. శేఖరం నవ్వుతూ వీడ్కోలు తీసుకున్నాడు. సుందరికి ఇంటి దగ్గర అత్త, మామ, కొడుకు ఉన్నారు. భర్త కూడా ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నాడు. సుందరిని చూస్తుంటే ఎలాంటి వాళ్ళు కూడా తమ బాధలు మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపించింది శేఖరానికి. సారథికి సుందరి సంగతెంత చెప్పాలని ఇంటికెళ్లేసరికి ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. సారథి, అమూల్య కలిసి ఎక్కడో డిన్నర్ ఉందని వెళ్లారట. శేఖరానికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. లాయర్ ప్రేమ్చంద్ ఇంట్లో ఈ పూట తను కూడా తప్పనిసరిగా హాజరవ్వాల్సిన పార్టీ. బిజినెస్ దృష్ట్యా అది చాలా ముఖ్యమైనది కూడాను. శేఖరం వాచి చూసుకున్నాడు. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఒళ్ళు మండిపోయిన శేఖరం సారథిని తిట్టుకుంటూ ఇంటికి వచ్చేశాడు. మర్నాడు సుందరితో పాటు జయంతి బామ్మ, మరో 8 సంవత్సరాల ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి జయంతి అక్క కూతురని, జయంతి అక్క ఈ పిల్ల పుట్టగానే పురిట్లోనే చనిపోయిందని, బావగారు ఇంకో పెళ్లి చేసుకోవటం వల్ల అక్క కూతుర్ని తన దగ్గరే అట్టే పెట్టుకుందని చెప్పింది. కుటుంబం గడవటం జయంతి ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంది. 20 సంవత్సరాలు నిండని వయసులో జయంతి త్వరగా చదువు ముగించుకొని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశించింది శేఖరానికి ఇప్పుడు అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో బాధ్యత తెలియకుండా ఒళ్ళు మరిచి సారథితో సాంగత్యం కలుపుకున్నందుకు మరుక్షణంలోనే ఒళ్ళు మండిపోయింది కూడా. సుందరి జయంతి బామ్మకి ఏమని చెప్పిందో ఆ భగవంతుడికే తెలుసు. శేఖరం ఊహించినట్టు ఆవిడ జయంతిని చూస్తూనే గందరగోళం చేయలేదు. కళ్ళంబడి నిశ్శబ్దంగా నీళ్లు పెట్టుకుంది. భయపడవద్దని మనవరాలికి ధైర్యం చెప్పింది, అంతే. సుందరి బామ్మ పాపతో పాటు లోపలికి వచ్చిన శేఖరాన్ని చూసి జయంతి తెల్లబోయింది. కళ్ళు వెడల్పైనాయి. మీరు సారథి బహుశా పంపి ఉంటాడనుకుంది. శేఖరానికి ఏమని చెప్పాలో తోచలేదు. సుందరి సమస్య పరిష్కరిస్తూ యాక్సిడెంట్ అయినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడని, జయంతిని హాస్పిటల్కి తీసుకొచ్చింది కూడా అతనేనని జయంతికి సరిగ్గా అర్థమయ్యేలా బామ్మగారు మరో రకంగా అర్థం చేసుకోకుండా విడమర్చి చెప్పింది. మరోసారి జయంతి చూపులు శేఖరం చూపుతో కలిసి అలసిపోయాయి. అవే చూపులు, అదే అమాయకత్వం. శేఖరం ఆ కళ్ళలోకి చూడటం ఇష్టం లేనట్లు పక్కకు తిప్పుకున్నాడు. అతను తిప్పుకునే లోపలే జయంతి చూపులు కిందికి వాలిపోయాయి. తనని గురించి అతనెంత అసహ్యంగా ఆలోచించి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో అతను ప్రత్యేకంగా శేఖరం రావటం ఎంత అదృష్టం. శేఖరం ప్రత్యేకించి జయంతితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2 గంటలు కూర్చున్న తర్వాత అంతా వెళ్ళిపోయారు. మర్నాడు ఎవరూ రాలేదు. 3వ రోజు బామ్మ పాపని శేఖరం కారులో తీసుకొచ్చాడు. కానీ అతనసలు పైకి రానేలేదు. సుందరికి ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతోందట. 4వ రోజున మధ్యాహ్నం గోడకి చేరగిలబడి పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి పాదాల చప్పుడవటంతో పక్కకు తిరిగి చూసింది. వచ్చింది శేఖరం. ఓ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ నిండా పళ్ళు, ఇంకో చేతి నిండా పుస్తకాలున్నాయి. మీ పాపకి జ్వరం వస్తోందట, బామ్మగారు అందుకని రాలేదు. పళ్ళబుట్ట టేబుల్ మీద పెడుతూ అన్నాడు. పాపకి జ్వరమా? కళ్ళు తిప్పి శేఖరం వైపు చూస్తూ అంది.
అవును, ఇవిగో మీకు కాలక్షేపానికి పుస్తకాలు మంచం మీద పెట్టి పక్క ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఈరోజు మీకు ఎలా ఉంది అని అడిగాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి చూపులు క్రిందికి వాలిపోయినాయి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంది. అది నా ప్రశ్నకు జవాబు కాదు. తల వంచుకున్న జయంత్ వైపు పరీక్షగా చూస్తూ అన్నాడు శేఖరం. రక్తం పోవటం వలనేమో మొహం తెల్లగా పాలిపోయినట్లుగా ఉంది. బుగ్గల మీద కండ తగ్గిపోయి ఎముకలు కొద్దిగా కనిపిస్తున్నాయి. వంచుకున్న తల పక్క నుంచి చూస్తే చక్కటి బొమ్మ వేయటం కోసం ముందు ముఖ్యమైన గీతలు అందంగా గీసినట్టుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. కాలు ఎలా ఉంది? నడవనిస్తోందా? యాక్సిడెంట్ అయినప్పుడు బోర్లా పడటంతో కాలు మెలికపడిపోవటమే కాకుండా బొటనవేలికి పైన పాదాల మధ్యగా బలంగా గాయం తగిలింది. మెల్లగా నడిస్తే నొప్పి అనిపించటం లేదు, కానీ ఎక్కువసేపు నిలబడనివ్వటం లేదు. పాదం వైపు చూసుకుంటూ అంది. మొహం మీద దెబ్బ తగ్గిపోతుంది. ఏది? శేఖరం లేచొచ్చి జయంతి మొహం మీద గాయం పరీక్ష చేశాడు. నేనింకా ఈ హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి? 15 రోజులకి పైనే గాని తక్కువ కాదు. ఏం? జయంతి గడ్డాన్ని ఎడం చేత్తో ఎత్తి కుడి చేత్తో మొహం మీద పడిన జుట్టు తప్పించి మరింతగా పరీక్ష చేస్తూ అన్నాడు. ఇంకా 15 రోజుల? ఇంటి దగ్గర పాపకి జ్వరం, బామ్మ ఒక్కతి. ఆ ఆలోచన గుర్తుకొస్తూనే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా తిరిగిన ఈ కన్నీళ్లని వేరొక విధంగా అర్థం చేసుకున్న శేఖరం వాటిని మెల్లగా తుడుస్తూ, మనకు తెలిసినంత వరకు ఏ సంఘటనలోనూ చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ చిక్కుకుంటే ధైర్యంతో వాటిని దాటాలి. అంతేగాని అతనికి తెలియకుండానే కంఠం మృదువుగా మారింది. కుడి చెయ్యి చిక్కిపోయిన జయంతి బుగ్గల్ని ఆప్యాయంగా నిమిరింది. సారీ శేఖరం. గుమ్మం దగ్గర చిన్న దగ్గుతో పాటు మాట కూడా వినిపించడంతో శేఖరం జయంతి ఇద్దరు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. వచ్చింది అమూల్య. రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను. అయితే ఈవిడన్నమాట నీ పేషెంట్. వస్తాను. మరి మాటకి అవకాశం ఇవ్వకుండా అమూల్య గిరుక్కును వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అమూల్య? శేఖరం తెల్లబోయాడు. ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అందులో శేఖరం చేతుల్లో తన మొహం జయంతికి భయంతో ఒంట్లో రక్తం మంచుగా మారిపోయింది. ఇప్పుడే వస్తాను. జయంతి వైపు చూడకుండానే శేఖరం వెళ్ళిపోయాడు. తనకి యాక్సిడెంట్ అయినట్టు ఇక్కడున్నట్టు ఎవరికీ తెలియదని సుందరి చెప్పింది. భగవాన్, మరి ఈవిడకెలా తెలిసింది? ఈవిడెలా వచ్చింది? శేఖరాన్ని నీ పేషెంట్ అంటుందేమిటి? ఇంకా నా మొహాన ఏం రాసిపెట్టి ఉంది భగవంతుడా? నేనేం చేశానో? జయంతి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. శేఖరం క్రిందికి దిగొచ్చేసరికి అమూల్య డాక్టర్ దగ్గర నిలబడుంది. శేఖరాన్ని చూస్తూనే, సారీ శేఖరం, నేను జయంత్ అనుకోలేదు అంది. ప్లీజ్ నువ్వేం మాట్లాడొద్దు. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం పద. శేఖరం బయటికి దోవ తీస్తూ అన్నాడు. తెలుగు రాని డాక్టర్కి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదేమిటో అర్థం కాలేదు. ఇద్దరు వెళ్తుండగా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. డ్రైవ్ చేస్తున్న శేఖరం వైపు చూస్తూ, జయంతికి నీకు అసలు పరిచయం ఉందన్న ఊహే నాకు రాలేదు. క్లబ్లో అందరూ ఏదో యాక్సిడెంట్ అయిందని, నువ్వు ఆ పేషెంట్ని రహస్యంగా దాచావని, ముఖ్యంగా ఆ పేషెంట్ అమ్మాయి అని అందరూ చెప్తుంటే కుతూహలం అనిపించి వచ్చాను అంది అమూల్య. ఏం చెప్పాలో తోచని శేఖరం మరింత నిదానంగా డ్రైవ్ చేసాగాడు. మళ్ళీ అమూల్య తనే, నాకు నిజంగా చాలా చిత్రంగా ఉంది అంది. జయంతిని చూసా? అవును. క్లబ్లో అందరికీ పేషెంట్ ఎవరో తెలుసా? తెలియదులా ఉంది. అయినా నువ్వింతగా ఇందులో దాచుకోవాల్సిందేముంది? మీరందరూ ఈర్ష్యపడి నన్ను దూరంగా పెట్టేస్తారేమోనని భయం వేసి. శేఖరం నవ్వుతూ కావాలనే అన్నాడు. అమూల్య చురుగ్గా కోపంగా చూసింది. విషయం దూరం పోతోందని గ్రహించిన శేఖరం, అమూల్య, సారథి నీకేం చెప్పలేదా అని అడిగాడు. నాకు చెప్పేదేముంది? సారథి చెప్పేదేం లేదేమో, కానీ నేను చెప్పాల్సింది చాలా ఉంది. ఇక్కడ కొంచెం సేపు కారు ఆపుతాను. కారు ట్యాంక్ బండ్ మీదికి రావడంతో ఓ పక్కగా ఆపుతూ శేఖరం చెప్పడం మొదలుపెట్టాడు. అబద్ధం. ఊపిరి పీల్చుకుంటూ వింటున్న అమూల్య రోషంగా అంది. అలా అని నువ్వు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ క్లబ్లోనూ తెలిసిన వాళ్ళు, నీకు తెలుసు కదా, చాలా రోజుల నుంచి నా ప్రవర్తనలో ఏ లోపం దొరుకుతుందా, కథలు ప్రచారం చేద్దామా అని ఎదురు చూస్తున్న కొంతమంది మంచి అవకాశం దొరికింది కదూ, అందుకే కథలు అల్లుతున్నారు. ఇప్పుడు నాకు తెలుస్తోంది, మీ కుటుంబం గౌరవ మర్యాదలు కాపాడటం కోసం, సారథి పేరు ప్రతిష్టలు కాపాడుకోకుండా ఉండేందుకు మంచి చేయబోయిన నేను మరో విధంగా నాకు నేను నష్టం చేసుకున్నాను. కావాలంటే నువ్వు సారథిని గట్టిగా అడిగి చూడు. అంతేగాని జయంతితో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి నువ్వేం రంగులు పూయకు.
కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు శేఖరం. ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్న శేఖరం ఎవరో తట్టిలేపినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎవ్వరూ లేవలేదు. కానీ హాల్లో ఫోన్ గణగణ మోగుతోంది. శేఖరం విసుక్కుంటూ లేచి వెళ్ళాడు. హలో హలో, శేఖరం గారేనా? అవును, నేను డాక్టర్ మాట్లాడుతున్నాను. పేషెంట్ కండిషన్ బాగాలేదండి. సాయంత్రానికి టెంపరేచర్ వచ్చింది. మీరు ఒకసారి వస్తే బాగుంటుంది. దగ్గర ఎవరైనా ఉండాలి. మాకింకో కేసు రావటంతో నర్సు నేను బిజీగా ఉన్నాం. నేను వస్తున్నాను. థ్యాంక్స్. డాక్టర్ పెట్టేశాడు. క్షణంసేపు ఆలోచించిన శేఖరం బట్టలేసుకొని బయటకెళ్ళాడు. 10 నిమిషాల్లో డిస్పెన్సరీ ముందున్నాడు. సారీ, ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. మీరు పైకి వెళ్ళండి. ఇంకో అర్జెంట్ కేసు చూస్తున్న డాక్టర్ శేఖరానికి చెప్పి వెళ్ళిపోయాడు. శేఖరం రాగానే అంతవరకు జయంతిని పట్టుకున్న నర్సు కిందికి వెళ్ళిపోయింది. జయంతి స్పృహలో లేదు. ఊరికే ఏడుస్తోంది. ఏవేవో మాట్లాడుతోంది. సుంది, నేనేం తప్పు చెయ్యలేదు, కనీసం నువ్వైనా నమ్ము అంటోంది. కాసేపు బామ్మ ఎలా? పాపకి జ్వరం, డాక్టర్ మందివ్వండి అంటోంది. ఇంకొంచెం సేపు ఊరికే వెక్కి వెక్కి ఏడుస్తోంది. కుర్చీలో కూర్చున్న శేఖరం లేచి మంచం మీదకొచ్చి కూర్చుని జయంతిని చేతుల మధ్యకు తీసుకుని జయంతి జయంతి అని పిలిచాడు. జయంతి సమాధానం ఇవ్వలేదు. అసలు ఆమె ఎలాగో ఉండి మానసికంగా చాలా బలహీనంగా ఉన్న జయంతి అనుకోకుండా అమూల్యం చూడటంతో కంగారు పడిపోయి బెదిరిపోయింది. జయంతి మీద మొట్టమొదటిసారిగా నిజంగా జాలేసింది శేఖరానికి. తెలతెలవారుతుండగా డాక్టర్ ఎలా ఉంది అంటూ పైకొచ్చాడు. తన చేతుల మధ్య ఏడ్చి ఏడ్చి అలసిపోయి వాడిపోయినట్టున్న జయంతిని నిశ్శబ్దంగా డాక్టర్కి చూపించాడు శేఖరం. నిద్ర మాత్రలు ఇచ్చినా నిద్రపోలేదు. ఈరోజు ఏమైంది? ఏదో షాక్ తిన్నట్టు ఫెయింట్ అయిందిలా ఉంది. జయంతి చేయి తీసుకుని నాడీ పరీక్ష చేస్తూ అన్నాడు డాక్టర్. తూర్పున తెలతెలవారుతోంది. గదిలోకి వస్తున్న వెలుతురు వైపు నిద్రలేని కళ్ళతో చూస్తున్న శేఖరానికి ఎందుకో జయంతి తన జీవితంతో ముడివేసుకుపోయిందని, బయటికి బలవంతంగా తోసెయ్యాలంటే చాలా బలం కావాలని అనిపించింది. మరో వారం రోజులు గడిచిపోయినాయి. జయంతి నుదుటి మీద గాయం ఎర్రటి మచ్చలా తయారైంది. కాలు కూడా నొప్పి తగ్గి నడవనిస్తోంది. రోజు 2 పూటలా శేఖరం వచ్చి చూసి వెళ్తున్నాడు. ఓ రోజు శేఖరం వచ్చేసరికి జయంతి మంచం మీద లేదు. శేఖరం కళ్ళు తిప్పి గదిలో అటు ఇటు చూశాడు. దూరంగా కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. అయితే పర్వాలేదన్నమాట, తృప్తిగా చూస్తూ అన్నాడు శేఖరం. వెనక్కి తిరిగిన జయంతి మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుంది. ఏమైంది, అలా ఉన్నావేం? ఆదుర్దాగా అడిగాడు శేఖరం. జయంతి మొహంలో బొత్తిగా రక్తం లేదు. ఈ కొద్ది రోజుల్లోనే ఇద్దరి పరిచయం ఎక్కువైంది. జయంతి పక్కగా పడి ఉన్న పుస్తకంలోంచి ఓ కవర్ తీసి శేఖరానికి ఇచ్చింది. అది సరైన లీవ్ లెటర్ ఇవ్వనందుకు, ఆఫీస్లో పని మీద కూడా సరైన శ్రద్ధ లేనందుకు జయంతిని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లు ఊస్టింగ్ ఆర్డర్. శేఖరం తలెత్తి జయంతి వైపు చూశాడు. నన్నింకా భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు. కాలు నయమైపోతుంది అంటే ఇంకో సమస్య. నేనసలు బ్రతికి ఉండటమే అడగడుగునా శాపంలా అనిపిస్తోంది. జయంతి హఠాత్తుగా పక్కకు తిరిగి మోచేతి వంపులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. మళ్ళీ ఉద్యోగం దొరకాలంటే ఎంత బాధ, ఎన్ని చోట్ల తిరగాలి, ఈ లోపల ఏం తినాలి? తన భుజం మీద చేపట్టంతో జయంతి తల తిప్పి చూసింది. ఎదురుగుండా శేఖరం. జయంతి పక్కగా మంచం మీద కూర్చుంటూ, సారథి తొందరపడ్డాడు. 4 రోజులుంటే నువ్వే రాజీనామా పంపి ఉండేదానివి. అయినా సారథి అంత హృదయం లేని మనిషి అని నేను ఇంతవరకు అనుకోలేదు. నేనెలా రిజైన్ చేసేదాన్ని? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. తప్పకుండా, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు జయంతి. సుందరి ఈ సాయంత్రం నీకో వార్త చెప్పడానికి వస్తుంది. ఏమిటది? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జయంతి కళ్ళల్లోకి, మొహంలో మారబోయే భావాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ అన్నాడు. జయంతి క్షణంసేపు వెర్రిగా చూసింది. మరుక్షణంలో మొహం ఎరుపు రంగుకు తిరిగింది. శేఖరానికి అది చాలనిపించింది. తమాషాకిది సమయం కాదంది. తమాషా కాదు జయంతి. ఇప్పటికే క్లబ్లో అక్కడ అంతా ఈ యాక్సిడెంట్ని గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. ఏమని? నేను నిన్ను బయటికి తీసుకెళ్తే సారథి కారుతో యాక్సిడెంట్ అయితే సారథి ఎవరితో ఈ విషయం చెప్పొద్దని బ్రతిమలాడి నిన్ను రహస్యంగా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ఉంచానని. అబద్ధం. ఆ అబద్ధమే నిజం. కానీ అందుకే మన వాళ్ళు పదుగురాడు మాట అంటారు. అందుకని జయంతి శేఖరం వైపు అనుమానంగా చూస్తూ అంది. వాళ్ల మాట నిజం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. జయంతి భుజాల చుట్టూ చేయి వేసి ఒక చేత్తో తలని గుండెల దగ్గర క్లాక్కొని దాని మీద గడ్డం ఆంచుకుంటూ, నా జీవితంలో ప్రతి సంఘటనకి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంటోంది. నిన్న రోజున స్పృహ లేనప్పుడు
నా తొడ మీద ఈ తలని పెట్టుకుని తీసుకొస్తున్నప్పుడే అనుకున్నాను, మంచో చెడో నీతో నాకేదో ఉండబోతోందని. థ్యాంక్ గాడ్ మంచే జరిగింది. కానీ మీరు సారథి చేతుల్లోంచి తలని తప్పించుకుంటూ అంది జయంతి. కానీ ఏమిటి, మన ఇద్దరి మధ్య ఇక కానీలు లేవు. అప్పుడు సారథితో నన్ను జయంతి వాక్యం పూర్తి చేయలేకపోయింది. కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. అదంతా నాకు నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, నేను నమ్ముతాను జయంతి. జయంతి ఇంకా ఏదో చెప్పబోతుండగా శేఖరం బారిస్తూ జయంతిని దగ్గరకు లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే క్లుప్తంగా ఆడంబరం లేకుండా మిస్సెస్ శేఖరం అయిపోతావు అంతే అని చెప్తుండగానే శేఖరం పెదవులు నుదుటి మీద నుంచి కళ్ళ మీదకు జారి అక్కడ ఒక్క నిమిషం ఆగి జయంతి రెండు బుగ్గల్ని స్పృశించాయి. అసలు నీకోసమే ఇన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉన్నానని నాకిప్పుడు తెలుస్తోంది. చెప్పు, అదృష్టం నీదా నాదా? నాది, ఇద్దరిది. నోరు తెరిచి పెదవులు విప్పి చెప్పబోయింది జయంతి. కానీ చెప్పలేకపోయింది. ఈ లోపల బుగ్గల మీద నుంచి హఠాత్తుగా కిందకొచ్చిన శేఖరం పెదవులు జయంతి పెదవుల్ని బలంగా నొక్కేశాయి. నమ్ముతాను కదా, అచ్చం సెక్రటరీ నవలలా ఉంది. ఇది చాలా ముందు, అంటే సెక్రటరీ నవల కంటే చాలా సంవత్సరాల ముందు రాశారు. ఒక కథలా ఇది రాసినట్టున్నారు. తర్వాత దీన్నే బాగా నవలలాగా మలిచారు అనిపిస్తుంది. మరో నవలతో మళ్ళీ కలుద్దాం.